హలో ఎవ్రీవన్, ఇప్పుడు చూపిస్తున్నది అయితే నారాయణపేట 2-in-1 ఫ్రాక్. ఇది వచ్చేసి 8 years పాపకి డిజైన్ చేశాను. దీనికోసం నేను 3 meters ఫ్యాబ్రిక్ ఫ్రాక్ కోసం అయితే తీసుకున్నాను. బార్డర్లో మీరు గమనించినట్లయితే నేను ప్లేట్ కూడా వేశాను. అది కూడా ఇన్విజిబుల్గా ఇన్సైడ్ ప్లేట్ వేశాను. చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది. మీరు కావాలనుకుంటే 3.5 meters స్టిచ్ చేసినా కూడా ఫ్లేర్ చాలా బాగా వస్తుంది, నీట్గా ఉంటుంది. దుపట్టాని కూడా ఈ విధంగా నీట్గా ఐరన్ ప్లేట్స్తో రెడీ చేసాము. దీనికి నేను ఆపోజిట్ కలర్లో ఉండే దుపట్టాని తీసుకున్నాను. అలాగే బార్డర్కి కింది వైపు ఫాల్ కూడా వేశాను. ఫాల్ వేసిన తర్వాత ప్లీట్ కూడా ఈ విధంగా ఇన్విజిబుల్గా వేశాను. చాలా నీట్గా వచ్చింది. ఫ్యూచర్లో ఇది మనం కుట్టు విప్పేసుకుంటే లెంత్ కూడా పెరుగుతుంది. పిల్లలు చాలా ఫాస్ట్గా హైట్ గ్రో అవుతుంటారు కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు ఫ్యూచర్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. దీనికి అలాగే నేను బార్డర్ సైజ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి కొంచెం బార్డర్ని కూడా యాడ్ చేసుకొని ప్లీట్ వేశాను. అండ్ ఫ్రాక్ బాడీ వచ్చేసి నార్మల్గా సింపుల్గానే ఇచ్చాను, ఎందుకంటే దుపట్టాతో కవర్ అయిపోతుంది కదా. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా బుట్ట చేతులు డిజైన్ చేశాను. బార్డర్ పై వైపు వచ్చే చిన్న బార్డర్ని హ్యాండ్స్కి యూజ్ చేశాను. అదేవిధంగా బెల్ట్కి కూడా ఆ చిన్న బార్డర్ని యూజ్ చేశాను. బ్యాక్ సైడ్ నార్మల్ ఫ్రాక్ లాగానే టై చేసుకోవడానికి ఒక డోరీని, అదేవిధంగా దుపట్టాకి కూడా ఈ విధంగా ఫ్యాన్సీ డోరీని డిజైన్ చేశాను. ఇది ఇలా విప్పేసుకుంటే మనం ఫ్రాక్ నార్మల్ ఫ్రాక్ లాగా క్యారీ చేయొచ్చు. దుపట్టా లేకుండా నార్మల్ ఫ్రాక్ లాగా వేసుకున్నప్పుడు వెనకాల టై చేసుకోవడానికి డోరీస్ ఉంటేనే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అందుకని ఫ్రాక్కి డోరీస్ కూడా ఇచ్చాను. ఓనీ లేకుండా ఈ విధంగా సింపుల్గా కూడా ఈ ఫ్రాక్ని వేసుకోవచ్చు. ఏమైనా స్పెషల్ అకేషన్స్కి ఈ విధంగా ఓనీతో కూడా కలిపి క్యారీ చేయొచ్చు. చిన్నపిల్లలకి ఓనీ అంటే సరదా ఉంటుంది కదా, సో వాళ్ళ కోరిక కూడా తీరిపోతుంది. అదేవిధంగా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఈ దుపట్టాకి నేను ఈ విధంగా 1.5 meter ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. షోల్డర్ లెంత్కి మెజర్ చేసుకొని అక్కడ స్టిచ్ వేసేసాను. బ్యాక్ సైడ్ నార్మల్ దుపట్టా లాగానే ఈ విధంగా ఓపెన్గా ఉంటుంది. ఇది మా పాపకు వేసిన తర్వాత లుక్ ఎలా ఉందో మీకు కొన్ని ఫొటోస్ షేర్ చేస్తాను, చూడండి. మా పాప అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. ఈ ఫొటోస్ అన్నీ కూడా నేను మా ఏరియాలో సరిపోదా శనివారం మూవీ షూటింగ్ అయింది, అక్కడ సెట్టింగ్ వేశారనమాట. ఆ సెట్టింగ్ ఏరియాలో తీశాను. చాలా బాగా నీట్గా వచ్చాయి. ఈ మూవీ కోసం అని చెప్పేసి ఇక్కడ ఇల్లు డిజైన్ చేశారు. ఇది హీరో ఇల్లు అనమాట, నాని గారిది. చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అన్నీ కూడా ఈ లొకేషన్లో. అసలు సెట్టింగ్ లాగా లేదు, నిజంగా ఇల్లులానే ఉంది. నచ్చితే మీరు కూడా ఇలాంటి మోడల్ ఫ్రాక్ని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.